వాతావరణ కేంద్రం పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఉదయం 8:30 వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని, అలాగే భారీ ఈదురుగాలులు వేస్తాయంటూ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు జిల్లాల్లో అకాల వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఉదయం 8:30 వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని, అలాగే భారీ ఈదురుగాలులు వేస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని, కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హాట్ సమ్మర్లో వానలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మండు టెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలు అకాల వర్షాలతో కాస్త సేద తీరుతున్నారు. అయితే ఈ అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట వాన నీటిలో తడిసిపోతోంది. పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాంపై వివాదాస్పద మతపరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 4న విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఈ నోటీసులపై స్పందించిన కౌశిక్ రెడ్డి ఇది రాజకీయ కక్ష సాధింపు అని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదంటూ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటూ ప్రజల తరఫున తన పోరాటం ఆపనని ఆయన స్పష్టం చేశారు. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చిక్కులు తప్పడం లేదు. ఇప్పటికే అసెంబ్లీలో కడియం శ్రీహర్ని బెదిరించారన్న ఆరోపణలతో ఆయనపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల ఏప్రిల్ 4న హైదరాబాద్లోని సిఐడి ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 29న వినవంక మండలంలో జరిగిన మినీ మేడారం జాతర సందర్భంగా బందోబస్తులో ఉన్న పోలీసులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు తనను, తన కుటుంబాన్ని జాతర వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ సిపి గౌస్ అలాంను ఉద్దేశించి ఆయన మతంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ క్రమంలోనే సిఐడి అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 4న జరిగే విచారణలో కౌశిక్ రెడ్డి వివరణ తీసుకోనున్నారు. గత కొంతకాలంగా అధికార పక్షంపై నిప్పులు జరుగుతున్న కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు రావడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది కక్షపూరిత చర్య అని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతోందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అంటోంది. ఈ నోటీసులపై పాడి కౌశిక్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రశ్నించే గొంతును అణచలేరని, ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఏ తప్పు చేయకపోయినా నోటీసులు పంపారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను వెనక్కి తగ్గేది లేదని ట్వీట్ చేశారు. ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు సిఐడి నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించిందని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో నా కుటుంబ సభ్యులను, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇలా బెదిరింపులకు గురి చేయడం తగునా అంటూ, రాజకీయాలు నాపై చేయండి, కానీ నా కుటుంబాన్ని, నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయమంటూ అడిగారు. రేవంత్ రెడ్డి గారు, నన్ను లక్ష్యంగా చేసుకోండి, నాపై కేసులు పెట్టండి, నాకు నోటీసులు ఇవ్వండి, కానీ నా కుటుంబాన్ని, నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరం. అయినా సరే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా నేను వెనక్కి తగ్గను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున మమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజల కోసం చేసే బాధ్యత. ప్రశ్నించే గొంతును అణచలేరు. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ కౌశిక్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి 247.94 కోట్ల నిధులను విడుదల చేస్తూ కేంద్రం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత ఆన్ టైడ్ గ్రాంట్స్ కింద ఈ నిధులను కేటాయించింది. తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాలకు కలిపి మొత్తం
1,500 కోట్లకు పైగా నిధులను కేంద్రం విడుదల చేసింది. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి 247.94 కోట్ల నిధులను విడుదల చేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత ఆన్టైడ్ గ్రాంట్స్ కింద ఈ నిధులను కేటాయించింది. తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాలకు కలిపి మొత్తం 1,500 కోట్లకు పైగా నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన ఈ నిధుల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాదాపు 12,600 గ్రామ పంచాయతీలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఇవి ఆన్టైడ్ గ్రాంట్స్ కావడంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయించిన ప్రాధాన్యత పనులకు ఈ నిధులను ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది. గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, మరుగునీటి కాల్వల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, శ్మశాన వాటికల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఊతమినివ్వనున్నాయి. అయితే ఈ నిధులను కేవలం అభివృద్ధి పనులకే వాడాలని, సిబ్బంది జీతాలు లేదా కార్యాలయ నిర్వహణ ఖర్చులకు వినియోగించరాదని కేంద్రం స్పష్టమైన నిబంధనలు విధించింది. ఈ విడతలో అత్యధికంగా మహారాష్ట్రకు 800 కోట్లు కేటాయించగా రాజస్థాన్కు 315.61 కోట్లు విడుదలయ్యాయి. ఉత్తరాఖండ్కు 91.31 కోట్లు, మేఘాలయకు 49.20 కోట్లు అందాయి. తెలంగాణకు కేటాయించిన 247.94 కోట్లు రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టేందుకు దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ఈ గ్రాంట్లను నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోకి మళ్లిస్తోందని తెలిపారు. గతంలో నిధుల వినియోగంలో జరిగిన జాప్యం, మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ప్రతి పైసా ఎడిట్ కావాలని, గ్రామ పంచాయతీలు తమ అభివృద్ధి ప్రణాళికలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిధులను సకాలంలో పంచాయతీలకు చేరవేసి గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. పల్లె ప్రగతిలో ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయి. కాగా గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా పల్లెల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. దాదాపు 2 ఏళ్లు ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలుండగా పాలకవర్గం కొలువుదీరటంతో అభివృద్ధి పనులు స్పీడ్గా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో అంగన్వాడీ కేంద్రాలను ఆఫ్ డే పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయి. మే 1 నుంచి మే 31 వరకు అంగన్వాడీ పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ పిల్లలతో పాటు టీచర్లు, హెల్పర్లకు సెలవులు మంజూరు చేశారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో అంగన్వాడీ కేంద్రాలను ఆఫ్ డే పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయి. మే 1 నుంచి మే 31 వరకు అంగన్వాడీ పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ పిల్లలతో పాటు టీచర్లు, హెల్పర్లకు సెలవులు మంజూరు చేశారు. అయితే సెలవుల సమయంలో అంగన్వాడీ సిబ్బంది కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. పిల్లలకు సరుకులను ఇంటికి పంపిణీ చేయాలి. 5 సంవత్సరాల పిల్లల్లో అభివృద్ధి సంబంధిత లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఇంటింటి సర్వేలు నిర్వహించాలి. ఫ్రీ స్కూల్లో పిల్లల నమోదు, డ్రాప్ అవుట్ అయిన పిల్లలను మళ్లీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చే విధంగా చర్యలు చేపట్టాలి. వేసవి సెలవుల్లో అంగన్వాడీ సిబ్బంది తాము నిర్వహించిన కార్యకలాపాలపై సమగ్ర నివేదికను సమర్పించాలి. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు జరిగే చైల్డ్ సేఫ్టీ వీక్, మే 25 నుంచి మే 30 వరకు నిర్వహించే ఉమెన్ థీమ్ వీక్ కార్యక్రమాల్లో అంగన్వాడీ సిబ్బంది పాల్గొనాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం ఆయన అమెరికాకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించనున్న అత్యున్నత స్థాయి సదస్సులో కేటీఆర్ పాల్గొనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం ఆయన అమెరికాకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించనున్న అత్యున్నత స్థాయి సదస్సులో కేటీఆర్ పాల్గొననున్నారు. అమెరికా పర్యటనలో కేటీఆర్ బిజీగా గడపనున్నారు. కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రంగం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి వ్యూహాలపై
ఆయన తన అనుభవాలను అంతర్దృష్టిలను పంచుకోనున్నారు. ఈ వ్యాపార సదస్సుతో పాటు ఈ పర్యటనలో కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును కూడా కలవనున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కొంత సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడపనున్నట్లు ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. సుమారు వారం రోజుల పాటు అమెరికాలో ఉండనున్న కేటీఆర్ తిరిగొచ్చాక ఎప్పటిలాగే రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా గతంలో ఆయన సాధించిన విజయాలు, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన తీరును దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ కు ఈ ఆహ్వానం అందింది. తెలంగాణలో నేటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచే వరకు నిరవాధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పౌల్ట్రీ వాళ్ళు రిటైల్డ్ దుకాణాలకు కిలోకు 26 మార్జిన్ ఇచ్చేవారని, గత 20 ఏళ్లుగా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మార్జిన్ 16కు తగ్గించారని దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో నేటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పౌల్ట్రీ వాళ్ళు రిటైల్ దుకాణాలకు కిలోకు 26 మార్జిన్ ఇచ్చేవారని, గత 20 ఏళ్లుగా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మార్జిన్ 16కు తగ్గించారని దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ చికెన్ మార్జిన్ 30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అందుకే మార్జిన్ పెంచే వరకు నిరవాధిక బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చికెన్ విక్రయాలపై వస్తున్న లాభాలు తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారినట్లు అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. తక్కువ మార్జిన్ వల్ల వ్యాపారులు జీవనోపాధి సవాల్గా మారిందంటూ అంటున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన కొనసాగుతోందని తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు అనకారిక భాష మాట్లాడారు. మరి అది రిఫర్స్ చేయరా ఎథిక్స్ కమిటీకి అంటూ అడిగారు. మరి అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసిన ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామంటూ హరీష్ రావు హెచ్చరించారు. అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారని, అసెంబ్లీలో టీ బ్రేక్ అని చెప్పి ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నాడని, ఒకరోజు కేరళ నుండి వస్తున్నాడని, ఒకరోజు 4 గంటలు వృధా చేశారని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారని, అసెంబ్లీలో టీ బ్రేక్ అని చెప్పి ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నాడని, ఒకరోజు కేరళ నుండి వస్తున్నాడని, ఒకరోజు 4 గంటలు వృధా చేశారన్నారని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, ఒకరోజు పెళ్లి ఉందని పోతారు, ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నాడని ఆయన సభలో ఆపేస్తారు. అసలు సభకు వచ్చి ప్రిపేర్ అవుతారా? ప్రిపేర్ అయ్యాక సభకు వస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఒకరోజు విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇవ్వాలని 4 గంటలు వృధా చేశారని, ప్రజా సమస్యల చర్చకు రాకుండా వివిధ కారణాలతో అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. కేరళ ఎన్నికల కోసం శాసనసభని 30వ తేదీనే బంద్ పెట్టారు. కేరళ ఎన్నికలు మీకు అవసరమేమో. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ ముఖ్యం, ప్రజా సమస్యలు ముఖ్యమని హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో పహిల్వాన్లు అని రేవంత్ రెడ్డి అంటాడు, కత్తులతో తలలు తీసేస్తామని ఇంకో సభ్యుడు అంటాడు. మరి ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయరా కాంగ్రెస్ సర్కార్ను హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు అనకారిక భాష మాట్లాడాడు, మరి అది రిఫర్ చేయరా ఎథిక్స్ కమిటీకి అంటూ అడిగారు. మీరు అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామంటూ హరీష్ రావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, సిఆర్ పాటిల్ వ్యాఖ్యలకు మధ్య తేడా లేదని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు కూడా కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని ప్రశంసించాయి. నితిన్ గడ్కరీ, పివి నరసింహన్ లాంటి ఎందరో ప్రముఖులు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదమని అన్నారు. ఇటీవల పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎకనామిక్ సర్వేలో కాళేశ్వరం వల్ల సాగు భూమి విస్తరణ పెరిగిందని చెప్పింది. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం వల్ల గత 2 ఏళ్లలో 1000 ఎకరాల సాగు భూమి విస్తీర్ణం పెరిగిందని నివేదిక పెట్టాడు. ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల ప్రాజెక్టుకు మూసీలో తెచ్చే గోదావరి నీళ్లు కాళేశ్వరం నుండి వచ్చేవి కాదా? సిఆర్ పాటిల్ ఒకసారి తెలంగాణకు వచ్చి ఇక్కడ రైతులను అడిగితే నీళ్లు ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయో స్పష్టంగా తెలుస్తోందన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడానికే కాళేశ్వరం గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఒక్క 50 కోట్లు ఇస్తే ఇంకొక 2 లక్షల ఎకరాలు ఆయాకట్టు వస్తుందని 2 ఏళ్ల నుండి దాదాపు 20 లేఖలు రాస్తూ
వస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తలేడని అన్నారు. మీకు మా మీద కోపం ఉంటే తీర్చుకోండి, కానీ ఆ కోపాన్ని రైతుల మీద చూపించకండి అంటూ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్ ధరలపై పడింది. 2026 ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్ ధరలపై పడింది. 2026 ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 195.50 మేరకు పెంచాయి. అటు కోల్కతాలో 218 వరకు ధర పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర 2078.50కి చేరింది. గత మార్చి 1న కూడా వాణిజ్య సిలిండర్ ధర 114.5 పెరిగిన విషయం గమనార్హం. వాణిజ్య గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో గృహ అవసరాల సిలిండర్ ధర 913 వద్దే కొనసాగుతోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.